వదులుతలేరు లోపలికి పోవడానికి. సో అందుకని అయితే మేము వెహికల్ అక్కడే పెట్టేసి నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో టెంపుల్ దగ్గర ఎట్లా ఉందనేది మొత్తం చూపిస్తా. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రింగ్ రోడ్ ఇగో రథోత్సవానికి వచ్చిన వాళ్ళకైతే మంచి మజ్జిగ ఏర్పాటు చేశారు. ఇక్కడ మజ్జిగ అయితే చాలా బాగుంది. మేము కూడా జస్ట్ ఇందాకనే వచ్చినాం అనమాట. రాగానే ఒకసారి అయితే మజ్జిగ తాగుతున్నాము. సో మజ్జిగ చాలా బాగుంది. ఇంకోటి తీసుకుందాము. इधर गया पैसा ले लो और ग्लास ले लो. अच्छा है पी लो, गर्मी के लिए ठंडा होता. మజ్జిగ మాత్రం అందరికి ఫ్రీగానే ఇస్తారు. చాలా మంచి పని చేసారు ఇక్కడ. సో చాలా మంది ఎండలో అయితే రథోత్సవానికి వచ్చారు కదా. సో వాళ్ళందరి కోసం మంచిగా మజ్జిగ ఇస్తున్నారు ఇక్కడ. నాకైతే మధ్యలో చాలా బాగా నచ్చింది. సో అందుకని అయితే 3 గ్లాసులు ఉంది. మా గ్లాస్ అయితే 2 గ్లాసులు తాగండి. ఇక్కడ వచ్చిన భక్తులు అనమాట వీళ్ళంతా. జగన్నాథ్ టెంపుల్కి మన బొల్లారంలో జగన్నాథ్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. అయితే ఇక్కడ చూసారు కదా, అక్కడ చాలామంది అయితే ఒక జ్యూస్ ఇస్తుర్రు, అంటే మజ్జిగ. కొంచెం స్పైసీగా కారం కారంగా చాలా బాగుంది. మేము తాగినాము 2 గ్లాసులు. ఇందాక చూసారు కదా. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము, చూపిస్తా. టెంపుల్ దగ్గర చాలా బాగుంది. పిచ్చ జనం వచ్చిర్రు చూసిరా. ఇదంతా ఓన్లీ బొల్లారం సర్కిల్ అంతే. ఈ సర్కిల్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. ఇగో ఇది మొత్తం బొల్లారం సర్కిల్. సో మన రింగ్ రోడ్ పక్కన రోడ్ ఉంది కదా, ఆ రోడ్డుకి మొత్తం అయితే ఆపేసిరు వెహికల్స్ అయితే. అంటే అక్కడ గేట్లు పెట్టేసారు అనమాట. అంటే ఆ రోడ్ అంటే ఎక్కువ రాకుండా ఉండడానికి. సో పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇదిగో ఇక్కడైతే మొత్తం క్లోజ్ చేసేసారు. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా చాలా మంది. ఇంకా టెంపుల్కి మనం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. టెంపుల్ దగ్గరికి అయితే పోదాం, చూపిస్తా. చాలా జనం అయితే వస్తారు. ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి. రింగ్ రోడ్ ఇగో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. జనాలు చూడండి, చాలా జనాలు వస్తారు. ఇక్కడైతే మొత్తం అసలు వెహికల్ వెళ్ళకుండా మొత్తం అంతా కూర్చున్నారు అనమాట. ఇక్కడ చూసిరా, అసలు రోడ్డు మొత్తం ఖాళీ లేదు. అయితే ఒక మంత్రి వస్తున్నారంట. మంత్రి కొడుకు ఎవరో వస్తున్నారంట. ఇక్కడ రథం లాగుతారు. సో రథం ముందర ఊడుస్తారంట. ఒరిస్సా నుంచి మంత్రి వస్తున్నాడు. సో ఆ మంత్రి వచ్చేసి రథం లాగుతూ ఉంటే దాని ముంగట ఊడ్చుకుంటూ వెళ్తూ ఉంటాడంట. సో అదైతే ఒరిస్సా టెంపుల్లో వచ్చేసి పెద్ద అంటే అక్కడ ఉండే రాజులు ఊడుస్తారంట. సో ఇక్కడ ఏంటంటే మంత్రిని పిలిపించారు. సో ఆ మంత్రి అయితే ఇక్కడ ఊరుస్తారంట ఇప్పుడు. సో చూద్దాం పురి రథయాత్ర ఎలా జరుగుతుంది ఏంటనేది. మేమైతే ఈరోజు ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి చూపిస్తాను, ఓకేనా. మేమైతే బైక్ మీద వచ్చాం అనమాట మా ఊరు నుంచి. సో మా ఊరు నుంచి అయితే చాలా దగ్గర టెంపుల్. బైక్ మీద వచ్చినాము. బైక్ అయితే చాలా అక్కడ పెట్టినాము. అక్కడ కనిపిస్తుందా, అక్కడ సిగ్నల్ దగ్గర పెట్టినాము. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ ఏం వదులుతలేరు లోపలికి పోవడానికి. సో అందుకని అయితే మేము వెహికల్ అక్కడే పెట్టేసి నడుచుకుంటూ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో టెంపుల్ దగ్గర ఎట్లా ఉందనేది మొత్తం చూపిస్తా. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అది చాలా నచ్చుతుంది. ఎందుకంటే మనం తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో ఉండి మన తెలుగు సాంప్రదాయాలు అంటే తెలుగు బోనాల పండుగలు అవి ఇవి చాలా చూసుంటారు కదా. సో ఒరిస్సాలో జరిగే ఒక స్పెషల్ పండుగ అనమాట ఇది, పూరి జగన్నాథ్ రథయాత్ర.
సో ఆ రథయాత్రకు అయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మొత్తానికి అయితే నడుచుకుంటా జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ ముంగడైతే మొత్తం డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నారు, చూపిస్తాను. ఇప్పుడు ఇగో పక్కనే ఉందన్నమాట. ఇగో చూసిరు కదా, మొత్తం జనాలతో జనాలు వచ్చిర్రు. మొత్తం అక్కడ మాట్లాడడం కుదురుతుందో కుదరదు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను వీడియోలో మొత్తం చూపిస్తాను, చూస్తూ ఉండండి. రోడ్డు మీద జనాలు అయితే చాలా ఉన్నారు. రథయాత్ర స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ.
లేడీస్ కానీ ఎంత జగన్నాథుడు రథం అయితే వస్తుందంటే ఇప్పుడు జగన్నాథ స్వామి రథం ఇది ఇప్పుడు ఇంకా బయటకి ఇప్పుడు వస్తుంది.